ఫ్రీ సినిమాలకి ఐ బొమ్మ అంటే ఒక ట్రేడ్ మార్క్. కానీ ఆ భావి పైరసీ సామ్రాజ్యం వెనుక ఉన్న వ్యక్తి ఇమ్మాడి రవి, ఏకంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక టెక్ ఘోస్ట్. ఇతని కథలో ఉంది వ్యక్తిగత అవమానం, వందల కోట్ల అక్రమ సంపాదన, ఆఖరికి అరెస్ట్. విశాఖపట్నంకు చెందిన ఇమ్మాడి రవి బీఎస్సీ కంప్యూటర్స్, ఎంబీఏ చదివిన అత్యంత ప్రతిభావంతుడు. సొంత సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉండేది. కానీ 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాక కథ మారింది. బాగా డబ్బున్న అత్తమామల, భార్య ఒత్తిడి, అవమానాలు భరించలేకపోయాడు. సరిగ్గా సంపాదించలేవు అనే మాటలకి నిత్యం కుంగిపోయాడు. ఆ మానసిక ఒత్తిడే రవిని నేరగాడిగా మార్చింది. తన టాలెంట్ని లీగల్ స్టార్టప్కి కాకుండా పైరసీకి మళ్లించాడు. 2019లో మొదలైంది ఐ బొమ్మ. లాక్డౌన్లో దానికి ఆదరణ పెరిగిపోయింది. రవి విదేశాల్లో కూర్చుని ఏకంగా 65 మిర్రర్ వెబ్సైట్లు, 110 డొమైన్లతో పటిష్టమైన నెట్వర్క్ నడిపాడు. కెరేబియన్ దీవులు, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో తిరుగుతూ డిజిటల్ డిస్ట్రిబ్యూటర్ల సెక్యూరిటీని హ్యాక్ చేసి మాస్టర్ కాపీలను అప్లోడ్ చేశాడు. సినీ పరిశ్రమ అతన్ని పట్టుకోలేక చేతులెత్తేసింది. ఇక సంపాదన 100 కోట్లు. కేవలం సినిమాలే కాదు, యూజర్లను అక్రమ బెట్టింగ్ యాప్ల వైపు మళ్లించి కూడా భారీగా లాభాలు పొందాడు. అంతటితో ఆగలేదు. దాదాపు 50 లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను దొంగిలించి దానిని అమ్మడం ద్వారా మరో 20 కోట్లు సంపాదించాడు. ఇంత పెద్ద స్కామ్లో అతనికి ఇంకెవరి సహాయం ఉందనేది ఇంకా అంతుచిక్కని ప్రశ్న. ఎన్ని మారువేశాలు వేసినా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పౌరసత్వం తీసుకున్న 2025 నవంబర్లో నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్ రాగానే సైబరాబాద్ పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అరెస్టు చేసి 3 కోట్లు ఫ్రీజ్ చేశారు. అత్యంత ముఖ్యంగా ఐ బొమ్మ శాశ్వతంగా మూతపడింది. ఈ కథ ముగిసింది, కానీ వివాదం మిగిలింది. ఒక వ్యక్తిగత అవమానం ఇంత పెద్ద నేర సామ్రాజ్యాన్ని నిర్మించడానికి నిజంగా కారణమా? లేక ఇదంతా కేవలం డబ్బు సంపాదించడానికి వేసిన ప్లానా? ఈ స్కామ్లో ఇతనికి వెన్నుదన్నుగా నిలిచిన అదృశ్య శక్తులు ఎవరు? ఈ కథపై మీ అభిప్రాయమేమిటి? కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.